ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. అచ్చం ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. హరిప్రసాద్ అనే వ్యక్తికి కాలు ఇరగడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. అయితే సర్జరీ ఫెయిల్ అయింది. దీంతో తిరిగి మళ్ళా కాలుకు ఆపరేషన్ చేయించారు. అది కూడా ఫెయిల్ అవ్వడంతో డ్రామాకు తెరలేపారు డాక్టర్లు. సర్జరీ ఫెయిల్ అవ్వడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు ఇంకా ఆపరేషన్ జరుగుతుందని చెప్పి డ్రామాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం వెళ్తే వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు మోహరించారు. వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. అచ్చం ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. హరిప్రసాద్ అనే వ్యక్తికి కాలు ఇరగడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో సర్జరీ చేశారు. అయితే సర్జరీ ఫెయిల్ అయింది. దీంతో తిరిగి మళ్ళా కాలుకు ఆపరేషన్ చేయించారు. అది కూడా ఫెయిల్ అవ్వడంతో డ్రామాకు తెరలేపారు డాక్టర్లు. సర్జరీ ఫెయిల్ అవ్వడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయాన్ని దాచిన డాక్టర్లు ఇంకా ఆపరేషన్ జరుగుతుందని చెప్పి డ్రామాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం వెళ్తే వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం లైవ్లో భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు మా ప్రతినిధి భాస్కర్. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసిన పరిస్థితి ఏదైతుందో ఠాగూర్ సినిమాని తలపించేలాగా సీన్ రిపీట్ చేసిన పరిస్థితి. మొన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం హరిప్రసాద్ అనే క్యాండిడేట్ కు ములుగు దగ్గర పందికొండ దగ్గర ప్రమాదం చోటు చేసుకున్న తోటి ఒకసారిగా తనను అక్కడ నుంచి సీరియస్ గా ఉండడం తోటి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ చేర్పిస్తారు. అడ్మిట్ అయిన తర్వాత లోపలికి సర్జరీ చేస్తామని తీసుకుపోయి లోపలికి పోయి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. తను 3 రోజులు కూడా సర్జరీ అయిన తర్వాత మనిషికి బయటికి రాకపోవడం తోటి వీళ్ళకు పేరెంట్స్ కు అనుమానం వచ్చినటువంటి వీళ్ళు సంబంధించిన బంధువులందరూ కూడా ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం జరిగింది. లేదు సర్జరీ ఆపరేషన్ సక్సెస్ అయింది, మరి కాసేపట్లో బయటకు వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. మరొక కొద్ది గంటల్లోనే బయటకు వచ్చి కాలు తీసేయాలి, కాలుకు ప్రమాదం జరిగింది, అది కాలు తీసేస్తే తప్ప మనిషి బ్రతికే అవకాశం లేదని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళ బంధువులకు డౌట్ వచ్చి లోపలికి పోవడం తోటి ఒకసారిగా అప్పటికే మనిషి మృతి చెందినట్టు వాళ్ళు గుర్తించారు. వీళ్ళకి చెప్పకపోవడం తోటి అనుమానం వచ్చి ఒక్కసారిగా వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు బిడ్డలు, వాళ్ళ బంధువులు లోపలికి వెళ్ళడం తోటి డౌట్ అవడం తోటి హాస్పిటల్ సిబ్బంది వీళ్ళు లోపలికి పోయడంతో అడ్డుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వెంటనే సర్జరీ మళ్ళీ చేయాలి, కాలుకు ప్రమాదం ఉంది, మళ్ళీ మత్తు ఇంజెక్షన్ చేయాలని చెప్పేసి వీళ్ళకి ఏదో సర్ది చెప్పి లోపల మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు ఏదో అంత హై డ్రామా సృష్టించిన పరిస్థితి. దానిలో బాగానే లోపలికి నెట్టుకుపోవడంతో ఒక్కసారిగా అప్పటికే మీద ఉన్నట్టు చికిత్స అందుతున్నది, సీరియస్ గా ఉన్నట్టు మీరు ఒకసారి బయటకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ బయటకు పంపించారని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్న పరిస్థితి. అలాగని ఇవాళ మార్నింగ్ ఉదయం 4:30 గంటల వరకు కూడా ఇదో అవుతుంది, ట్రీట్మెంట్ అవుతుంది, కొనసాగుతుంది, ఏం కాదు మాది భరోసా, జాగ్రత్తగా ఉన్నాడు, ట్రీట్మెంట్ అవుతుంది, మీరు పైసలు మాత్రం 3 లక్షల రూపాయలు కట్టండి, కడితే మాత్రం మీకు మళ్ళీ వ్యక్తిని మీకు ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగిందని చెప్పి బంధువులు చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో వీరికి డౌట్ వచ్చినట్టు మళ్ళీ ఒకసారి ఆ లోపలికి ఓడి చూడడంతో వెంటనే అప్పటికే మిగతా జీవిగా పడినట్టు చనిపోయిండు, వెంటిలేటర్ మీద ఒట్టిగా డెడ్ బాడీని పండబెట్టారు తప్ప ఎక్కడ కూడా ట్రీట్మెంట్ జరగట్లేదు, ఆ మనిషి బతికలేడు, అప్పటికే ఆ చనిపోయిన డెడ్ బాడీని పైసల కోసమే కక్కుర్తిపడి మరొక 3 లక్షల రూపాయలు కడితే తప్ప డెడ్ బాడీ ఇవ్వమని ఒక నిరాకరించిన తోటి ఒక్కసారిగా బంధువులు ఆందోళన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పటికే 1,20,000 రూపాయలు కట్టినాం, మరొక 20,000 రూపాయలు మందులు కొనుక్కోవడం జరిగింది. ఈ పూర్తి స్థల 1,50,000 రూపాయలు ఇప్పటికే సుమారుగా చెల్లించడం జరిగింది. మరొక మా డెడ్ బాడీని మాకు ఇవ్వండి కూడా మరొక 3 లక్షల రూపాయలు చెల్లించినా తప్ప ఇవ్వలేమని చెప్పేసి కరాఖండికి చెప్పడంతో ఒకసారిగా ఇటు పేరెంట్స్, దానికి సంబంధించిన హరిప్రసాద్ భార్య, వాళ్ళ ఇద్దరు బిడ్డలు, వాళ్ళ బంధువులంతా ఒక్కసారి హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇప్పుడు పక్క వాళ్ళ బంధువులు కూడా ఇలా మాట్లాడుతున్న పరిస్థితి, తప్పకుండా మా బ్రదర్ ని మాకు ఇవ్వండి, మేము ట్రీట్మెంట్ చేసుకుని మేము ఎట్లా అయితే మీకు అప్ప చెప్పినా అట్లా ఇస్తే తప్ప మేము సమస్య లేదు, మేము ఒప్పుకునే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన చేసే పరిస్థితి ఉంది అనండి. అయితే ఇప్పుడు గతంలో కూడా ఈవెన్ వరంగల్ నగరం అలాగనే అటు కరీంనగర్, ఈ 2 నగరాల్లో యావత్ తెలంగాణలో చూస్తే ఈ 2 నగరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా కోకొల్లలుగా వచ్చాయి. అలాగే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది కరీంనగర్లో. సో దీన్ని ఎందుకు ఇంత నియంత్రణ కొరవటానికి కారణమే అంటారు?
మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వైద్య హరినారాయణ అన్నటువంటి అయితే ప్రతి మనిషికి ఎన్ని కోట్ల రూపాయలను బ్రతకడం ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం లక్షల రూపాయలు వెచ్చించి పేద ప్రజలు కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి కూడా ఇలా మనిషిని బతికించిన పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకున్న వైద్యులు కొంతమంది హాస్పిటల్ మేనేజ్మెంట్ పూర్తి చాలా వాళ్ళ రక్తం పీడించే విధంగా డబ్బులు ఆ డెడ్ బాడీని చనిపోయిన డెడ్ బాడీని ఇవ్వాలంటే కూడా కోట్లాది రూపాయలు డిమాండ్ చేసి డబ్బులు ఇస్తే తప్ప డెడ్ బాడీ ఇవ్వాలంటే పరిస్థితి ఇలా దాపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ సేమ్ అదే కరీంనగర్ లో కావచ్చు, వరంగల్ లో కావచ్చు, ఇలాంటి సంఘటనలు మరొకసారి హన్మకొండ నగరంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే అసలు క్వాలిటీ లేని డాక్టర్లు ఎలాంటి అర్హత లేకున్న వాళ్ళని ఆ డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయాడని చెప్పేసి వాళ్ళ బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎలాంటి క్వాలిఫై లేకున్నా కూడా ఆ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అనుభవం లేకున్నా అలాంటి డాక్టర్ తోటి తక్కువ జీతాలు తీసుకొచ్చి మేనేజ్మెంట్ ప్రజల రక్తాన్ని తాగుతున్న పరిస్థితి చెప్పేసి వాళ్ళ బంధువులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిపై డిఎంహెచ్ఓ గానీ ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికీ అయితే డిఎంఎండ్తో కానీ ఇటు డిఎల్ కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికైతే పోలీసులు అయితే ఇటు ఏసీపీలు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు వచ్చారు, వారు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికూ దీనిపై ఇటు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడికి ఏదో ఆ వైద్యులు మరి డిఎంఎండ్తో కావచ్చు, ఎంఎం సూపరింటెండెంట్ వస్తారని చెప్తున్న పరిస్థితి. మరి చూడాలి వారు వస్తారని లేకపోతే ఇదే ఇస్తూ జరుగుతుందో చూడాలి మరి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.